కరెంట్ ఇదంతా వీడియో అందరికి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళంతా మా డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది, మా పొలిటికల్ డిపార్ట్మెంట్ టక 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 వెళ్ళిపోయింది, అంతా చూస్తూ ఉంటారు. ఏది ఉన్నా ఏదైనా ఫోన్ కాల్ వస్తే అటెండ్ అవ్వండి. ఎస్పెషల్లీ కరెంట్ డిపార్ట్మెంట్ ఏది నిలబడండి. ఎందుకు మీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఈసారి కనుక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందనుకో మీ ఉద్యోగాలు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. ఎస్పెషల్లీ నువ్వు భార్గవి ఎవరు నువ్వేనా? ఇంకొక నీ పేరు? ఎగ్జామ్స్ రాయడానికి పోయింది ఎవరు? లీవ్లో పోయింది ఎవరు? నువ్వా? లీవ్లో పోయింది, ఎగ్జామ్ రాయడానికి పోయింది. హస్బెండ్ ఎత్తుతా ఉంటాడు ఫోన్. ఎవరు? మా దగ్గర ఉన్నారు. నేను చెప్తున్నా, అప్పుడప్పుడు టెస్టింగ్ కన్నా మీకు ఫోన్ చేస్తాను. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది, లేకపోతే ఏదైనా అనివార్య కారణాల వల్ల మీరు రీచ్లో లేరనుకో, మీకు మాత్రం మెమో ఇష్యూ డెఫినెట్గా, మెమో కాదు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా చెప్పిన పని చేయకుండా ఇన్ని రోజులు నడిపారు. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఒళ్ళొంచుకొని పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్లో వీడియోలు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రసక్తి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొత్తం చెరువులలో కుంటల్లో మొత్తం నీరు మొత్తం ఇంకిపోయింది. కేవలం ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళ మీదనే ఆధారపడుతున్నాయి. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, తాగునీటి సమస్య రాకుండా ప్రతి గ్రామాలలో, ప్రతి మండల క్వార్టర్స్లో, హెడ్ క్వార్టర్స్లో, మున్సిపాలిటీలలో కూడా ప్రతి ఒక్కరూ ఒళ్ళొంచుకొని పనిచేయండి. ఎక్కడన్నా ఎవరన్నా మన ఊరి జనం, ఊరి ప్రజలు బిందెలు పట్టుకునో, నీళ్లు లేవని 2 కిలోమీటర్లు పోయినో, 4 కిలోమీటర్లు పోయినవనో, లేకపోతే బోరుతో నీళ్లు కొట్టుకుంటాం ఊరు బయట అని చెప్తే మాత్రం మీకు డెఫినెట్గా శిక్ష పడుతుంది ఈ 3-4 నెలలు. అంతేగాని సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరైనా ఫోన్లు చేస్తే నాకు పరిస్థితి తెలిసిందంటే మాత్రం ఆ సంబంధిత అధికారులను మాత్రం నేను సస్పెండ్ చేస్తాను. ఇప్పుడే చెప్తాను, ఎవరికైనా అధికారులకు ఫోన్ ఒకసారి పోయింది. ప్రతిసారి చెప్పిన పనికే 3 సార్లు 4 సార్లు ఫోన్ చేశాను. ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికి ఏదైనా ఒకటే ఫోన్ కాల్ పోతుంది. ఆ ఫోన్ కాల్ తర్వాత నెక్స్ట్ ఫోన్ కాల్ వరకు ఆ పని కాలేదనుకో, మీకు మాత్రం డెఫినెట్గా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం ఎండలు చాలా తీవ్రతరంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఏఈ డిఈ ఆయా గ్రామాలలో మీకు ఇచ్చినటువంటి పరిధిలో మీరు ఉండాల్సిందే. అక్కడ ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే వెంటనే పై అధికారులకు తెలియజేయండి. అదేవిధంగా నా దృష్టికి కూడా తీసుకొని రండి. నాకు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కనుక మీరు చెప్పింది అనుకో, మీకు మాత్రం ఇక బడిత పూజ అవుతుంది. ప్రభుత్వం చాలా కష్టపడి ఈసారి మనకు 5 కోట్ల రూపాయలు నాకు శాంక్షన్ చేయించింది. కేవలం త్రాగునీటికే. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మిషన్ భగీరథ యాజ్ ఇట్ ఈస్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడే మిషన్ భగీరథ గారు వారికి 3 సంపులు కావాలంటే 30 లక్షల రూపాయలతో 3 సంపులు ఇప్పుడే శాంక్షన్ చేశారు. ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చెప్పండి. కానీ వాటర్ షార్టేజ్ వరకు రోడ్ల మీద బజార్లలో ఎవరైనా ప్రజలు కనిపించిందనుకో, అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను మాత్రమే సస్పెండ్ చేసి పెడతారు. ఎక్స్క్యూజెస్ లేవు. నాకు నేను పెళ్ళికి పోయినా, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ ఉండిందనో, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదనో అంటే మాత్రం చిన్న చిన్న కారణాలకు మీకు ఎక్స్క్యూజెస్ ఉండవు. 100% ఈసారి నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నా. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ కనుక చెప్పిన పని సకాలంలో జరగలేదనుకో, ఇక తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ రికార్డులలో మొత్తం ఎర్ర ఇంకుతోటి పెట్టి పంపిస్తారండి, ఎర్ర సిరాతో. అర్థమైందా? మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు నా బుద్ధి ఏందో చూసిండు. ఇప్పుడు వేరే కాయిన్కి ఒక సైడ్ చూసిండు, ఇప్పుడు కాయిన్కి 2వ సైడ్ చూడబోతున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. ప్రభుత్వానికి మంచి పేరు, అరే ప్రభుత్వం మంచి పని చేస్తుందనే ప్రజలలో అందరి దృష్టి మరల్చే విధంగా మనం కష్టపడి పనిచేయాలి. ఇక్కడ అందరూ ఈఈలు, డిఈలు, ఏఈలు అందరు ఉన్నారు. వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు,
అదేవిధంగా మనం పంచాయతీరాజ్ వాళ్ళు. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా కరెంటు లేదు అని వస్తే నిజంగా పవర్ కట్ ఉంటే ముందే పేపర్లో నోటిఫై చేయండి. ఫలానా వీధికో ఫలానా గ్రామానికో ఏమైనా రిపేర్ ఉందనో ఏదో కాజ్ ఏది ఉంటే అది పెట్టి మీరు నోటిఫై చేయండి. అది లేకుండా యథావేచ్ఛగా మీరు కరెంటు తీసేసి పోయి పడుకొని మళ్ళీ ఎల్ఓసి ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని చెప్పేసి మీరు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీ ఉద్యోగానికి మాత్రం మీ ఉద్యోగాన్ని ఎవరు చాలా స్పష్టం. ఎవరికన్నా కష్టమయ్యి పని చేయాలనే ఆలోచన లేదు. దయచేసి మీరు నాకు పర్సనల్గా కలవండి, మిమ్మల్ని మంచిగా లూప్ లైన్లో పెట్టేసి పని చేసే వాళ్ళు నేను పిలిపించుకుంటా. అంతేగాని ఏదో పని చేస్తున్నాం కదా అత్తారింటికి పోవచ్చు లేదా అక్కడికి తిరగవచ్చు హైదరాబాద్ పోవచ్చు అనుకుంటే మాత్రం కుదరదు. ఈ 3 నెలలు నో ఎక్స్క్యూజ్, నో హాలిడేస్. ఇక ఎటువంటి ఎక్స్క్యూజ్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఫీల్డ్లో ఉండాల్సిందే. నేను కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏఈలకు చెప్తా ఉన్నా, ఎప్పుడన్నా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఎవరన్నా కార్యకర్త నాకు కంప్లైంట్ చేసిందనుకో ప్రతి ఒక్క మెసేజ్ రికార్డ్ చేస్తా. ఎవరన్నా సో బజార్కి 4 గంటలు 5 గంటల నుంచి కరెంట్ లేదని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో అక్కడ ఉన్నటువంటి ఏఈలు డీలు మాత్రం సస్పెండ్. ఏదైనా అనుమానాలు ఉంటే మంచి చెడు ఏదైనా నాతో మీరు డెఫినెట్గా సంప్రదించవచ్చు, నాతో మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేదు, ఎవరిని సహించేది లేదు. ఎటువంటి ఇబ్బందులు వస్తే మాత్రం మిమ్మల్ని ఉపేక్షించేది లేదు.